హాయ్ అండి. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నానండి. ఉల్లిపాయలు, మటన్ చూడండి, కారం, మసాలా అండి, సాల్ట్ అండి, కొంచెం కరివేపాకు అండి. మనకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఆయిల్ అండి, ఉల్లిపాయ వేగడానికి ఆయిల్ వేస్తున్నానండి. 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్. ఆనియన్స్ వేస్తున్నానండి. వేసి కలుపుకోవాలండి. బాగా వేగేదాకా కలుపుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చండి. పక్కనే కొంచెం బిర్యానీ చేస్తున్నానండి పిల్లలకి. కొంచెం బిర్యానీ అంటే అన్నీ ఓన్లీ ఆనియన్స్, మిర్చి వేసానండి అంతే. క్యారెట్ అవి ఏమి వేయలేదండి. మామూలుగా మసాలా వేసి తాలింపు వేయడానికే అండి. కావాలంటే మనం క్యారెట్ అన్నీ వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదండి. కొంచెం మసాలా వేసి బియ్యం రైస్ వేసి తాలింపు వేయడమేనండి. చూడండి, మసాలా వేస్తున్నానండి. రైస్ అండి, రైస్ వేస్తున్నానండి. కొంచెం బిర్యానీలో మనం ఏంటంటే అండి, అది వేసి బియ్యం రైస్ కొంచెం వేపితే బిర్యానీ బాగుంటుందండి, బాగా వస్తుందండి. ఉల్లిపాయ వేగిందండి. మటన్ కర్రీకి మటన్ వేస్తున్నానండి. చూడండి, కొంచెం మసాలా అండి. మటన్ కర్రీలో మసాలా కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేస్తానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చండి, లేకపోతే ఏమి ఇబ్బంది లేదండి. అదిగోండి, ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. బిర్యానీకి గ్లాస్ రైస్. అదిగోండి, చూడండి, బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి, బిర్యానీ మా సంతోషి అండి. చూడండి, కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. మటన్ కర్రీ చూడండి ఎంత బాగుందో. చూడండి, బిర్యానీ మటన్ కర్రీ రెడీ అయ్యిందండి. చాలా బాగా వచ్చిందండి. బాయ్ అండి.